జిల్లా ఏఎస్పేట రహమతాబాద్లోని కాజా నాయబ్ రసూల్ దర్గాలో హుండీల లెక్కింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రక్రియ మాజీ ముతావల్లి హాఫీజ్ పాషా మరియు వక్ఫ్ బోర్డు మధ్య నెలకొన్న కోర్టు వివాదాల కారణంగా ఆలస్యమైంది. తాజాగా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించారు. ఈ లెక్కింపులో భక్తుల విరాళాల రూపంలో భారీగా నగదు లభించింది. మొత్తం 3,18,69,000 నగదు హుండీలో జమ అయిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా సుమారు 98 గ్రాముల బంగారం, దాదాపు 12 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియను కట్టుదిట్టమైన సీసీ కెమెరాల భద్రత మధ్య నిర్వహించిన అధికారులు భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ భారీ ఆదాయం నమోదైందని తెలిపారు. ఈ వివరాలను దర్గా ఈవో మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు. काउंट करते हैं। అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ మొహమ్మద్ హుస్సేన్. ఏఎస్పేట గ్రామంలో వెలసి దర్గా హజరత్ నాయబే రసూల్ దర్గా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాలుగా కొనసాగుచున్నాను. 16/4 ఈ గత నెల 20వ తేదీ నుంచి ఈ యొక్క హుండీలు ఎంచేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. 12 రోజులు ఎంచేటటువంటి కార్యక్రమం చేశాము. ఇందులో 25 హుండీల్ని ఎంచగా 3,18,69,338 రూపాయలు కానుకల రూపేణ హుండీ ద్వారా రావటం జరిగింది. ఇందులో గోల్డ్ వచ్చేసి 98 గ్రాముల 550 మిల్లీగ్రాములు, అలాగే సిల్వర్ వచ్చేసి 12 కేజీల 991 గ్రాము రావడం జరిగింది. అయితే ఈ 3 సంవత్సరాల్లో మనకు రెంటు డొనేషన్ల రూపాయలో దర్గాకు వచ్చినటువంటి ఆదాయము 3,42,28,682 రూపాయలు రావడం జరిగింది. ఓవరాల్గా మొత్తం రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారు ఈ యొక్క దర్గాను ఎజ్యూమ్ చేసిన అప్పటి నుంచి దర్గాకు వచ్చినటువంటి ఆదాయము 8,22,06,18 రూపాయలు రావటం జరిగింది. అలాగే గోల్డ్ మొత్తం ఈ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి గోల్డ్ 124 గ్రాములు, అలాగే సిల్వర్ వచ్చేసి 19 కేజీలు రావటం జరిగింది. ఈ యొక్క హుండీలు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున వచ్చినటువంటి అధికారులు, అలాగే ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది, అలాగే గ్రామస్తులు, మనకు మీడియా వారి తరపున పూర్తి సహాయ సహకారాలు అందినవి. ఈ యొక్క హుండీల్లో ఈ కానుకలు ఏదైతే సమర్పించారో వారికి, గ్రామస్తులకు, మీడియా వారికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంత డబ్బు రావడానికి ఇక్కడ సిబ్బంది ఏదైతే పనిచేశారో వారు వచ్చేసి ఈ యొక్క శాలరీస్ని పెంచమని ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మా పై అధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళ యొక్క శాలరీస్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తామని మీ ద్వారా ప్రజలకు, భక్తులకు, అలాగే దర్గా సిబ్బందికి తెలియజేస్తున్నాం.